కోట్లని కావచ్చు, బడులు అనవచ్చు, గుడులు అవ్వచ్చు, ఇవన్నీ బట్టి అన్నీ చేస్తారు ఇప్పుడు. అంటే ఒక రకంగా ఇది మంచిదనుకోవాలి. ఇట్లా ఎన్నికలు రావడమే మంచిదనుకోవాలి. ఎందుకంటే కనీసం పనులైనా జరుగుతాయి. లేకపోతే ఒక్కడు మాటినే పరిస్థితి ఉండదు. ఒక్కడు మాటినే పరిస్థితి ఉండదు. నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ. 23న తుది జాబితా ప్రకటన. షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. 24న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్. 2 దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం. ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం. నేడు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్. మొదటి వారంలో జిల్లాల పర్యటనకు సీఎం. ఇప్పుడు సీఎం వెళ్తాడు, మంత్రులు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఇక అందరికీ ఇప్పుడు పని. ఇప్పుడు జిల్లాల్లోకి పర్యటిస్తారు. అవసరమైతే ఇదే ముఖ్యమంత్రి పల్లెల్లో కూడా పర్యటిస్తారు. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా పల్లె ముఖం చూడని ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు పల్లెల్లోకి కూడా వస్తాడు. ఎందుకంటే ఓట్లు వేయాలి కదా ప్రజలు. ఇప్పుడు దాకా 2 సంవత్సరాల నుంచి ఒరిగింది ఏం లేదు. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పుకుంటూనే 2 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు ఏం చెప్తారు వచ్చి, పథకాలు అందినాయి, కొత్త పథకాలు ఇచ్చినాం, అవి చేసినాం, ఇవి చేసినాం, ఏదో ఒకటి అయితే మతలాబ్ చేయాలి, మాయ చేయాలి. లేకపోతే ఓట్లు పడే పరిస్థితి లేదు ఈరోజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే ఏదో ఒకటి చేసి గెలిచినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాల వారీగా లేదా పంచాయతీల వారీగా అదే తరహాలో చేస్తే మాత్రం కొడతారు. చేసే పరిస్థితి కూడా లేదు.